క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన వీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిటును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, నేనెంతకాలం మీతో నుందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. రూపాంతరము కొండ పరిస్థితిని ముగించుకొని యేసు ప్రభువారు తక్కిన 3 శిష్యులు, 4 మిగిలిన 9 మంది శిష్యులను కలుసుకుంటారు. ఈలోపు యాజ్ యూజువల్గా ఎప్పుడు జరిగే విధంగానే విస్తారమైన జన సమూహము యేసు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన దిగి వచ్చే సమయానికే జన సమూహంలో కొంతమంది శాస్త్రులు వారితో చర్చించుకోవటం ప్రభువారు చూస్తారు. ఇంతలోపు ప్రభువారిని చూసిన జనసమూహం పరిగెత్తుకుంటూ మిక్కిలి విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. విభ్రాంతి నొందటం వెనక ఉన్న కారణం ఏంటి అన్నది మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మనకు అర్థం అవ్వాలి. దెయ్యం పట్టిన కుమారుణ్ణి స్వస్థపరచమని శిష్యులను అడిగితే శిష్యులు ఆ పని చేయలేకపోతారు. దాంతో విభ్రాంతి నుండి చాలా తర్కం జరుగుతూ ఉంటుంది శాస్త్రులకి, శిష్యులకి, జనసమూహానికి. బహుశా ఏమై ఉంటుంది అంటారు? మీ వల్ల కాదు, ఆయన ఏదో చెప్తాడు, కాస్త అయిపోయి ఉంటాయి స్వస్థతలో, ఏం కావు, నిజం కాదు ఇదంతా అని ఏదో యేసుప్రభు వారి మీదో లేకపోతే శిష్యుల మీదో నెపములు మోసే ప్రయత్నం శాస్త్రులు చేస్తుంటే వాళ్ళతో తర్కిస్తూ ఉండగా దాన్ని చూసి యేసయ్య ఏంటి అక్కడ మీరు తర్కించుచున్నారు అన్నప్పుడు కారణం చెప్పాడయ్యా, నా కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడికి దెయ్యం పట్టింది. అది దెయ్యం పట్టినప్పుడల్లా వాడు మూర్చిల్లి నొరగ కార్చుకొని పడిపోతున్నాడు. స్వస్థపరచమని నీ శిష్యుని అడిగితే మీ శిష్యులు స్వస్థపరచలేకపోయారు. అందువల్ల మా మధ్య ఒక తర్కం, ఒక గొడవ, ఒక వాదనలో ప్రారంభమయ్యాయి అని ఆ వ్యక్తి చెప్పటాన్ని బట్టి యేసు ప్రభు వారికి అటు శిష్యుల మీద విపరీతమైన నిరుత్సాహం అని అనాలి. అందుకే ఆయన మాటలో మనం చూస్తే, విశ్వాసం లేని తరము వారలారా, విశ్వాసం లేని వాళ్ళారా, ఎంతకాలం నేను మీతో ఉండను? ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని చెప్పి వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారిని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు విశ్వాసము లేకపోవటయే వారు ఆ స్వస్థత లేకపోతే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవటానికి గల బలమైన కారణం. అంటే
యేసు నామమును నమ్మగలిగినప్పుడే దెయ్యములు మనలో ఉన్న నమ్మకాన్ని చూసి వెళ్ళిపోతాయి. విడిచి వెళ్ళిపోతాయి. ఇక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోవటానికి వాళ్ళ దగ్గర ఉన్న అవిశ్వాసాన్ని యేసు ప్రభువారు తిడుతున్నట్టుగా మనం చూస్తాం. అందులో యేసు ప్రభువారి తర్వాత ఆయన పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళవలసిన శిష్యులు అంత అవిశ్వాసంతో ఉండటాన్ని యేసయ్య సహించలేకపోయారు. ఎంతకాలం నేను మిమ్మల్ని సహించును అని కూడా అంటున్నారు. అలా మన క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. అవిశ్వాసం ఎక్కువైపోయింది మనలో. విశ్వాసం కన్నా అవిశ్వాసమే ఎక్కువ అవ్వటం వలన ప్రభువారు మనను బట్టి కూడా దుఃఖపడుతున్నట్టుగాను, అసహనంగా ఉన్నట్టుగాను మనం చూస్తాం. ఆ శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. అది వారి ఫెయిల్యూర్. యేసు ప్రభువారితో ఉంటూ, యేసు ప్రభువారి గురించి తెలుసుకుంటూ, నమ్మలేకుండా దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారంటే అది అబ్సల్యూట్లీ వారి యొక్క ఫెయిల్యూర్గాను, విఫలంగాను మనం చూడాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ, మనం కూడా విఫలం అవుతూ ఉంటాం. మనకున్న అవిశ్వాసంతో చాలా విషయాల్లో మనము గెలవాల్సింది పోయి ఓడుతూ ఉంటాం. అది దౌర్భాగ్యత. విశ్వాసం లేకపోతే దేవునికి అసహనానికి కారకులం అవుతామని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు, మాకు అందరికి దయచేయమని యేసు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you.